హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను పద్మజ అండి. ఇప్పుడు 5th క్లాసు కవి పరిచయాలు అయితే పెడుతున్నాను. మనకి 5th క్లాసులో 10 పాఠాలు ఉన్నాయండి. ఇతివృత్తం ప్రక్రియ చూద్దాము. ఫస్ట్ పాఠం వచ్చి ఏ దేశమేగిన సంసిద్ధత పాఠం. ఇతివృత్తం వచ్చి దేశభక్తి. ప్రక్రియ వచ్చి గేయం అండి. సెకండ్ లెసన్ సాయం సంసిద్ధత పాఠం. ఇతివృత్తం వచ్చి పరోపకారం. ప్రక్రియ వచ్చి కథనం. థర్డ్ లెసన్ కొండవాగు ప్రకృతి వర్ణన. ఇతివృత్తం వచ్చి ప్రకృతి వర్ణన. ప్రక్రియ వచ్చి లేఖ. ఫోర్త్ లెసన్ జయగీతం. ఇతివృత్తం మహానీయుల చరిత్ర. ప్రక్రియ పాట. తోలుబొమ్మలాట ఒక జానపద కళ. ఇతివృత్తం కళలు. ప్రక్రియ వచ్చి వ్యాసం. పెన్నేటి పాట. ఇతివృత్తం వచ్చి పర్యావరణం. ప్రక్రియ వచ్చి పాట. పద్యరత్నాలు నైతిక విలువలు తెలియజేస్తాయండి. పద్యరత్నాలు పద్యాలు. ఇట్ ఈజ్ పండుగ సంస్కృతి సంప్రదాయాలు సంభాషణ. తరిగొండ వెంగమాంబ. ఇతివృత్తం వచ్చి శ్రీశక్తి. ప్రక్రియ వచ్చి వ్యాసం. మంచి బహుమతి పఠనాభిలాష. ఇతివృత్తి. సంభాషణ వచ్చి ప్రక్రియ అండి. ఫస్ట్ లెసన్ చూద్దాము. కవి పరిచయాలు అయితే చూద్దామండి. నెక్స్ట్ వీడియోలో లెసన్స్ వైజ్ చదివి పెడతాను. ఇప్పుడైతే కవి పరిచయాలు చూద్దాం. ఏ దేశం ఏగిన ఫస్ట్ లెసన్ అండి. కవి పరిచయం వచ్చి రాయప్రోలు సుబ్బారావు గారు 13/3/1892 జన్మించారు. 30/6/1984లో మరణించారనమాట. రాయప్రోలు సుబ్బారావు అభినవ నన్నయ బిరుదాంకితుడుగా నవ్య కవితా పితామహుడిగా పేరు పొందారు. తృణకంకణం, స్నేహలత, స్వప్నకుమారం, కష్టకమల, ఆంధ్రావళి, జడకుచ్చులు, వనమాల మొదలైన కావ్యాలను రచించారు. రమ్యాలోకం, మధురీ దర్శనం అనే లక్షణ గ్రంథాలు రాశారు. వీరి భాషా సేవను గుర్తించి భారత ప్రభుత్వం పద్మభూషణ్తో సత్కరించింది. ఇదిగోనండి, ఇలాగా ఒక పేపర్ మీద 5th క్లాస్ కవి పరిచయాలన్నీ రాసుకోండి. ఇలా అయితే మీకు ఈజీగా ఉంటాయి అన్నమాట. అలా ఇదిగోనండి రాయప్రోలు సుబ్బారావు గారు కవి పరిచయం. అలాగా చూడండి, రచనలు అని గ్రంథాలు అని విడివిడిగా పెట్టి రాసుకుంటే మీకు బిట్స్ బాగా అర్థమవుతాయి అన్నమాట. రచనలు అని పెట్టుకొని తృణకంకణం, స్నేహలత, స్వప్నకుమారం ఇలా రాసుకోండి. చూడండి ఇక్కడ ఉన్నాయి. తృణకంకణం, స్నేహలత, స్వప్నకుమారం, కష్టకమల, ఆంధ్రావళి, జడకుచ్చులు, వనమాల మొదలైన కావ్యాలను రచించారు. రమ్యాలోకం, మధురీ దర్శనం అనే లక్షణ గ్రంథాలు రాశారు. గ్రంథాలవి భారత ప్రభుత్వం పద్మభూషణ్తో సత్కరించింది. సెకండ్ లెసన్ సాయం అండి. కవి పరిచయం వచ్చి జాక్ కోప్ 1913 నుండి 1991 వరకు ఉన్నారు. జాక్ కోప్ దక్షిణాఫ్రికా నవల రచయిత, కథా రచయిత, కవి, సంపాదకులు. ఇది ఒక అనువాద కథ. థర్డ్ లెసన్ వచ్చి కొండవాగు అండి. కవి పరిచయం చూద్దాం. చెరుకుపల్లి జమదగ్ని శర్మ 1920 నుండి 1986 వరకు ఉన్నారు. చెరుకుపల్లి జమదాగ్ని శర్మ కవి, కథకుడు. జమదాగ్ని అనే కలం పేరుతో రచనలు చేశారు. మహోదయం, చిలుక గోరింక, అన్నదమ్ములు, ధర్మదీక్ష మొదలైనవి వీరి రచనలు. పిల్లల మనస్తత్వ చిత్రణ ప్రధానంగా కథలు రాశారు. పిల్లల మనస్తత్వ చిత్రణ ప్రధానంగా కథలు రాశారు. నెక్స్ట్ అండి జయగీతం. 4th లెసన్ వచ్చి మనకి కవి పరిచయం బోయి భీమన్న గారు రాశారు. బోయి భీమన్న కవి, నాటకకర్త. పాలేరు, కూలిరాజు వంటి నాటికలు, గుడిసెలు కాలిపోతున్నాయి, మధుగీత వంటి ఖండకావ్యాలు రచించారు. వీరు పద్యం, పాట, వచన మూడింటిలోనూ సిద్ధహస్తులు. పాలేరు నుంచి పద్మశ్రీ వరకు అన్నది వీరి స్వీయ చరిత్ర. వీరు కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం పొందారు. బోయి భీమన్న గారు. 5th లెసన్ అండి తోలుబొమ్మలాట ఒక జానపద కళ. కవి పరిచయం చూడండి. ఈ పాఠానికి కేవి రామకృష్ణ రచించిన తోలుబొమ్మలాట వ్యాసం ఆధారం. కవి పరిచయం అయితే ఇవ్వలేదు కానీ కేవి రామకృష్ణ గారు
తోలుబొమ్మలాట వ్యాసం ఆధారంగా ఈ పాఠం రూపొందించారనమాట. పెన్నేటి పాట నెక్స్ట్ లెసన్ అండి. 6వ పాఠం. విద్వాన్ విశ్వం గారు కవి పరిచయం 21/10/1915 నుండి 19/10/1987 వరకు ఉన్నారు. విద్వాన్ విశ్వం కవి, కథకుడు. సంస్కృత కావ్యాలను తెలుగు వచనంలోకి అనువాదించారు. విద్వాన్ విశ్వం కవి, కథకుడు. సంస్కృత కావ్యాలను తెలుగు వచనంలోకి అనువాదించారు. పెన్నేటి పాట విలాసిని, రాతలు, గీతలు మొదలైనవి వీరి రచనల్లో కొన్ని. రాయలసీమ సౌందర్యాన్ని, విషాదాన్ని సమంగా చిత్రించిన పెన్నేటి పాట నుండి ఈ ఖండికను తీసుకున్నాం. నెక్స్ట్ అండి. నెక్స్ట్ మనకి 7th లెసన్ పద్యరత్నాలండి. చూడండి, ఇందులో పరిచయం అయితే లేదు కానీ పద్యాలు ఇచ్చారండి. నెక్స్ట్ లెసన్ ఇట్ ఈజ్ పండుగ. కవి పరిచయం చూద్దాము. కవి పరిచయం గిడుగు వెంకట రామమూర్తి 29/8/1816 నుండి 22/1/1940 వరకు ఉన్నారు. ఆధునిక తెలుగు భాష ప్రవక్త. ప్రజల జీవితానికి దూరంగా ఉన్న గ్రాంధిక భాష స్థానంలో ప్రజల వాడుక భాషకు పట్టం కట్టిన యోధుడు. తన జీవితకాలం వ్యవహారిక భాష ఉద్యమానికి, గిరిజన విద్యాభివృద్ధికి కృషి చేశారు. తన జీవితకాలం వ్యవహారిక భాష అంటే మనం నార్మల్గా మాట్లాడుకుంటాం కదండి, అదనమాట. తన జీవితకాలం వ్యవహారిక భాష ఉద్యమానికి, గిరిజన విద్యాభివృద్ధికి కృషి చేశారు. సవరల కోసం సవర భాష మాధ్యమంలో తొలి పాఠశాల నడిపారు. సవర పాఠాలు, కథలు సేకరించి సవర వాచకాలు రూపొందించారు. సవర ఇంగ్లీష్ నిఘంటువును రూపొందించడమే కాక సవర భాషలో మౌలికమైన పరిశోధన చేశారు. సవరల కోసం సవర వ్యాకరణం రచించారు. భారత దేశంలోని తొలితరం మానవ శాస్త్రవేత్తలో ఒకరు. బాలకవి శరణ్యం, ఆంధ్ర పండిత బిసక్కుల భాషాబేజసం మొదలైన గ్రంథాలు రచించారు. ఈయన స్ఫూర్తికి అనుగుణంగా గిరిజనుల గురించి పాఠ్యాంశాన్ని ఇక్కడ పొందుపరిచాం. ఈయన స్ఫూర్తికి అనుగుణంగా గిరిజనుల గురించిన పాఠ్యాంశాన్ని ఇక్కడ పొందుపరిచాం. తరిగొండ వెంగమాంబ నెక్స్ట్ లెసన్ అండి. కవి పరిచయాలు అయితే లేవు. నలుగురు గురించి, ప్రముఖుల గురించి మనకి వ్యాసంలాగా ఇచ్చారనమాట ఈ లెసన్లో. చూడండి, ఇక్కడ 9th క్లాస్ పాఠం చివరన చదువుదాం అని ఇచ్చారండి. కవిత్రయం గురించి 3 కవుల గురించి అయితే ఇచ్చారు. చూడండి, ఇంపార్టెంట్ ఇవి. తింటే గారెలే తినాలి, వింటే భారతమే వినాలి అనే సామెత విన్నారు కదా. మహాభారతాన్ని సంస్కృతంలో వేదవ్యాసుడు రాశాడు. నన్నయ్య, తిక్కన, ఎర్రాప్రగడలు మహాభారతాన్ని తెలుగులో రాశారు. నన్నయ్య రాజమహేంద్రవరంలో రాజరాజ నరేంద్రుని ఆస్థానంలో ఉండేవాడు. నన్నయ్య 11వ శతాబ్దానికి చెందినవాడు. ఆ రాజు కోరికపై సంస్కృతంలో ఉన్న భారతాన్ని నన్నయ్య తెలుగులో రాశాడు. ఈయన ఆది సభా పర్వాలను, అరణ్య పర్వంలో కొంత భాగాన్ని రాశారు. నన్నయ్యను ఆదికవి అంటారు. ఈయనకు వాగను శాసనుడు అనే బిరుదు కూడా ఉంది. చూడండి, నన్నయ్య కొంచెం రాసి వదిలేసింది, మళ్ళీ తిక్కన గారు ప్రారంభించారు. తిక్కన నెల్లూరును పాలించిన మనుమసిద్ధి వద్ద మంత్రిగా ఉండేవాడు. ఈయన 13వ శతాబ్దానికి చెందినవాడు. మహాభారతంలో విరాట పర్వం మొదలు 15 పర్వాలు రాశారు. ఈయనకు కవి బ్రహ్మ, ఉభయకవి మిత్రుడు అనే బిరుదులు ఉన్నాయి. తిక్కన నిర్వచనోత్తర రామాయణం అనే మరో కావ్యం కూడా రాశారు. చూడండి, ఇక్కడ అతను వదిలేసిన దగ్గర నుంచి ఇతను స్టార్ట్ చేసి ఎక్కువ రాశారు తిక్కన గారు. తర్వాత ఇతను కొంచెం వదిలేస్తే ఎర్రన్ గారు కొంచెం రాశారు అనమాట. ఎర్రన అద్దంకిని పాలించిన ప్రోలయ వేమారెడ్డి ఆస్థానంలో ఉండేవాడు. ఎర్రన 14వ శతాబ్దం వాడు. భారతంలో అరణ్య పర్వంలో నన్నయ్య రాయిగా మిగిలిన భాగాన్ని ఎర్రన పూర్తి చేశాడు. ఎర్రన హరివంశం, నృసింహ పురాణం కూడా రాశాడు. ఈయనకు ప్రబంధ పరమేశ్వరుడు, శంభుదాసుడు అనే బిరుదులున్నాయి. నెక్స్ట్ అండి, మంచి బహుమతి.
మంచి బహుమతి కవి పరిచయం చూడండి. చిలకమర్తి లక్ష్మీ నరసింహం గారు 26/9/1867 నుంచి 17/4/1946 వరకు ఉన్నారు. చిలకమర్తి లక్ష్మీ నరసింహం కవి, నాటకకర్త, నవలాకారుడు. గయోపాఖ్యానము, కీచకవధ వంటి నాటకాలు, రామచంద్ర విజయము, గణపతి వంటి నవలలు, భల్లట, కృపాంబోధిని శతకాలు రాశారు. స్వీయ చరిత్ర రాశారు. కందుకూరి వీరేశలింగం చేపట్టిన సంఘ సంస్కరణ స్ఫూర్తితో దళితుల విద్యాభివృద్ధి కోసం పాఠశాల ప్రారంభించి నిర్వహించారు. అయిపోయాయండి కవి పరిచయాలు. నెక్స్ట్ పాఠం అంతా చదివి పెడతానండి. పాఠాలు కూడా చదివి పెడతాను. పాఠాలు చదవడం వల్ల ఇతివృత్తం ప్రక్రియ బాగా గుర్తుంటాయి అన్నమాట. చూడండి, మొత్తం మనకి 5th లో 10 లెసన్స్ అయితే ఉన్నాయి. ప్రక్రియ, ఇతివృత్తం చూడండి. స్క్రీన్ షాట్ అయితే తీసుకుంటే మీకు జ్ఞాపకం ఉంటాయి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.